అందరికీ నమస్కారం. చాలా రోజుల నుంచి వీడియో పెట్టలేకపోయాను. ఇది వృత్తిరీత్యా కొంచెం బిజీగా ఉండడం వలన. అలాగే చాలామంది అపాయింట్మెంట్స్ అడిగారు. మీరు ఫోన్‌లు కూడా చేశారు. నేను లిఫ్ట్ చేయలేనంత బిజీ ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ నా స్థానంలో మీరు ఉంటే మీకు అర్థమవుతుంది. లేతే అర్థం కాదు. ఓకేనా? అలాగే కొత్తగా బ్యాచ్ తీసుకున్నాము. వాళ్ళకి అసలు జ్యోతిష్యం అంటే ఏంటి? ఆ జ్యోతిష్యంలో ఏ ప్లానెట్ ఎలా చూడాలి? ఎన్ని డిగ్రీస్‌లో ఉంది? ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ అది. 6 నెలల్లో నేర్పుతానన్నప్పుడు నా బాధ్యత రోజుకి గంట చెప్పామనుకోండి, 48 గంటల్లో 6 మాసాల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు నేర్చుకోలేరు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నేర్చుకోలేరు. ఉన్న వాస్తవం చెప్తున్నాను. గొప్ప కాదు. ఎంత గొప్ప గ్రాస్పింగ్ పవర్ ఉండినా కూడాను 6 మాసాల్లో జ్యోతిష్యం నేర్చుకోవడం అనేది అది చాలా కష్టం. నా దగ్గర జాయిన్ అయ్యి నేర్చుకుంటున్న వాళ్ళే చెప్పారు. మినిమమ్ సంవత్సరం పైనే పడుతుంది. అంటే సంవత్సరంన్నర. అయితే నేనేంటంటే 48 గంటల్లో చెప్పడం అనేది అది జరగదు కాబట్టే నాకు ఈరోజు ఖాళీ ఉన్నాననుకోండి. ఈరోజు ఖాళీగా ఉన్నాను. కాబట్టి ఒక 2 గంటలు, 3 గంటలు క్లాస్ చెప్పాననుకోండి. వాళ్ళు హ్యాపీయే. వాళ్ళకి బోలెడన్ని డౌట్స్ ఒస్తాయి. ఆ డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ చేయాల్సింది, క్లారిఫై చేయాల్సింది అది నా బాధ్యతే. కాబట్టి వాళ్ళకి చెప్పాలి. మీరడిగే దానికి కూడా చెప్పాలి. ఉన్న సమయంలో వాళ్ళకి యుటిలైజ్ చేయడం, ఈ వీడియోస్ పెట్టకపోవడం. చాలా మంది కూడాను వీడియోస్ పెట్టలేదేంటి? వీడియోస్ పెట్టట్లేదేంటి అంటున్నారు. సో, వృత్తిరీత్యా బిజీ మూలంగా. ఓకేనా? అయితే ఈరోజు వీడియో కొంచెం లెంతీ వీడియో అవుతుంది. వీడియో అవుతుంది. ఎందుకు అవుతదంటే, దానికి కూడా ఒక కారణం చెప్తాను. గత సంవత్సరంలో చెప్పాను. ఈ సంవత్సరం కూడా చెప్తున్నాను. ఎవరికైతే జాతకంలో ఏ జాతకమైనా పర్వాలేదు. ఏ లగ్నమైనా పర్వాలేదు. ఏ లగ్నమైనా పర్వాలా. మేష లగ్నం కానించి మీన లగ్నం దాకా ఏ లగ్నమైనా పర్వాలేదు. ఈ లగ్నానికి యోగకారకుడు, ఆ లగ్నానికి యోగకారకుడు అనేది వద్దు. ఆయన దేహకారకుడు. అంతే. ఏ లగ్నానికైనా ఆయన దేహకారకుడు. ఆత్మకారకుడు. కిడ్నీస్‌కి కారకుడు. హార్ట్‌కి కారకుడు. ఓకేనండి. సో, ఏ లగ్నానికైనా రవి గ్రహము బాగా గుర్తుపెట్టుకోండి. రవి గ్రహము 6 భావంలో గాని, 8 భావంలో గాని, 12 భావంలో గాని. మీ భాషలో చెప్పాలంటే 6 రాశిలో గాని, 8 రాశిలో గాని, 12 రాశిలో గాని. ఇది రాసుకోండి. అలాగే రవి శనితో గాని, లేక రాహుతో గాని, కేతుతో గాని, జూపిటర్‌తో గాని చెప్పిన స్థానాల్లో కలిసి ఉండినా ఓకే. తర్వాత ఈ రవి వృషభ రాశిలో గాని, లేక అదేంటి తులా రాశిలో గాని, వృషభ రాశి గాని, తులా రాశిలో గాని ఉండినా కూడాను శుక్రుని యొక్క నక్షత్రాలు అంటే భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్రాల్లో గాని ఉండినా కూడాను కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణం సూచిస్తది. ఆ సూచించే వాతావరణానికి ఒక రెమెడీ చెప్తున్నాను. ప్రతి సంవత్సరం మనకి ఒక రథ సప్తమి అనేది ఒక పండగ. సూర్యగ్రహానికి సంబంధించింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను చెప్పాను చూసారా పార్ట్స్? రైట్ ఐ, హార్ట్, కిడ్నీ ఓకేనా? యూరినల్ బ్లాడర్ ఎందుకంటే
కిడ్నీ ఇన్ఫెక్షన్ రావచ్చు, కిడ్నీ ముడుచుకుపోవచ్చు, కిడ్నీ ఫిల్టరింగ్ సరిగా కాకపోవచ్చు. ఇలాంటి సమస్యలు చాలా మంది ఉన్నాయి. వీళ్ళకి ఇలా అంటున్నాను అనుకోమాకండి. ఇది పేద ఛానల్. పేదవాళ్ళకు మాత్రమే. వాళ్ళకే చెప్పండి, బాబు నేను చెప్పిన స్థానాల్లో గాని, నేను చెప్పిన నక్షత్రాల్లో గాని, నేను చెప్పిన గ్రహాలతో యుతిలో అంటే దృష్టి పడొచ్చు, లేకపోతే కంజంక్షన్ దగ్గరికి అవ్వచ్చు. అంటే 8 డిగ్రీల లోపు లేదా 30 డిగ్రీల లోపే ఉంటది. ఉండినా కూడా దాని యొక్క ప్రభావితం అనేది చూపిస్తది. కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాలంటే తాటి బెల్లం వాళ్ళకి ఔషధం. అమెరికాలో కూడా దొరకదు. అమెరికాలోకి వెళ్ళినా కూడా ట్రీట్మెంట్ దొరకదు. కానీ మీ ఇంటి వంట గదిలో ఉంది. అంత ముక్క, అంత ముక్క. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇంత ముక్క తినమనండి. సాయంత్రం భోజనం చేసిన తర్వాత ఇంత ముక్క తినమనండి. ఓకేనా? ఈ తాటి బెల్లం అనేది వాళ్ళకి ఔషధం. ఇంకా వేరేది లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడాను ఆ బిళ్ళలు, ఈ బిళ్ళలు, అది చేసి, ఇది చేసి లాస్ట్‌కి ఆర్గాన్ పాడైపోయే ఛాన్స్ ఉంది. కానీ ప్రకృతి మూలంగా తయారైన తాటి బెల్లం మూలంగా కాల్షియం, కాల్షియం ఉంది. అలాగే ఆహారాన్ని డైజెస్ట్ చేసే తత్వం బెల్లంలో ఉంది. ఇంతవరకు ఒక 30, 40 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు వెనక్కెళ్ళిపోండి. మనిషి ఎంత తినినా కూడాను బెల్లపు టీ తాగేవాడు. దెబ్బెమ్మటే అరిగిపోయేది. దానికి తగ్గట్టు వర్క్ చేసేవాడు కాబట్టి తొందరగా అరిగిపోయేది. ఇప్పుడు మనకి ఎలాగో వర్క్ లేదు. అంట్లు కడగడానికి మనిషి, ఇల్లు ఊడవడానికి మనిషి, కారు తుడవడానికి మనిషి, ఏంటి ముగ్గులేయడానికి మనిషి. టోటల్‌గా బట్టలు ఉతకడానికి కూడా మనిషే. కాబట్టి మనం ఒళ్ళు అలవనివ్వట్లేదు కాబట్టి రోగాలు కూడాను పుట్టల్లాగా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ రథ సప్తమి రోజున ఏం చేయాలి? విషయం చెప్పడేంటి? అని మీరు అనుకుంటున్నారేమో. చెప్తాను. రాసుకోండి. రథ సప్తమి రోజున సూర్యుడు ఉదయించక ముందలే, సూర్యుడు ఉదయించక ముందల మీరు చేయాల్సిన పనులు నంబర్ 1 సముద్రం గాని, నది గాని, ప్రవహిస్తున్న కాలువ గాని, లేక పంట బోదు నీళ్ళొస్తుంటాయి గదా! పంట బోదు గాని ప్రవహించాల వాటర్. ఓకేనా? ఈ ప్రదేశానికి ముందల సూర్యుడు ఉదయించక ముందల అక్కడికి చేరుకోవాలి. ఇక అక్కడికి చేరుకున్న తర్వాత దీనికంటే ముందల ఒక ప్రక్రియ ఉంటది. ఆ ప్రక్రియ ఏంటంటే రాసుకోండి. కిలోంపావు గోధుమలు, 2 వక్కలు, 3 తమలపాకులు, 2 అరటిపళ్ళు, 1 ఇస్తరాకు, 90 సెంటీమీటర్ల జాకెట్ గుడ్డ. ఇవి మీరు తయారు చేసుకోవాలి. 1 డే, 2 డే బిఫోరే. ఇది అయిపోయిన తర్వాత 6 జిల్లేడి ఆకులు, జిల్లేడి ఆకులు 6 కావాలి. అలాగే మనం తినే బెల్లమైనా పర్వాలేదు. తాటి బెల్లం అయితే ఆ భగవానుడికి ఇష్టం కాబట్టి తాటి బెల్లం అయితే ఇంకా బెటర్. 6 జిల్లేడి ఆకులు, 6 చిన్న చిన్నయి బెల్లపు ముక్కలు. ఓకేనా? 6 చిన్న చిన్న బెల్లపు ముక్కలు. అలాగే 6 చిన్న రేగికాయలు ఉంటాయి మన దగ్గర. ఈ చలికాలంలోనే వస్తాయి రేగికాయలు. అయి బ్రౌనిష్‌గా ఉంటాయి. అలాగని పెద్దయి కాదు. చిన్నయి. ఓకేనా? అయి ఒక 6 తీసుకుంటారు. 6 తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒక ఆకు, ఒక బెల్లపు ముక్క, ఒక రేగిపండు తీసుకుంటారు. తీసుకొని తల మీద పెట్టుకుంటారు ఫస్ట్. తల మీద పెట్టుకొని ఆ పారుతున్న నీళ్ళలో దిగి సూర్యుడు ఉదయించే సమయం,
సూర్యకిరణాలు మొదలయ్యే సమయం. సూర్యుడు ఉదయించే సమయం మాకెక్కడ తెలుసుద్దండి అని మీరు అంటారు. ఎందుకంటే బద్ధకస్తులు. అన్ని నన్నే చెప్పమంటారు. కాబట్టి తెలుగు క్యాలెండర్‌లో దొరుకుతది. సూర్యుడు ఉదయించే సమయము అని. ఆ సమయానికి ముందలే మీరు అక్కడికెళ్ళి నేను చెప్పిన ప్రక్రియ చేస్తారు. ఓకేనా? తల మీద పెట్టుకొని సూర్యుడు ఉదయించే సమయం, సూర్యగ్రహ దోష నివారణార్థం అని ఒకసారి మునుగుతారు. మునిగితే తల మీద ఉన్న ఆకు ప్లస్ కొంచెం ఒక రేగిపండు, రెండోది బెల్లం తల మీద నుంచి వెళ్ళిపోతుంది. ఒకసారి అయిపోయింది. రెండోసారి 2 భుజాల మీద కూడా అలాగే పెట్టుకోవాలి. అంటే ఒక జిల్లేడి ఆకు, ఒక మన బెల్లపు ముక్క, ఒకటి రేగిపండు 2 భుజాల మీద పెట్టుకొని ఒక మనిషి సపోర్ట్ తీసుకోండి. ఇలా పెట్టుకొని ఇలా దండం పెట్టుకుంటూ సూర్యగ్రహ దోష నివారణార్థాన్ని ఒకసారి మళ్ళీ ముందుతారు. ఇక్కడికి 2 ప్రక్రియలు అయిపోయింది. ఇక మూడో ప్రక్రియ ఏంటంటే తల భుజాల మీద పెట్టుకొని సూర్యగ్రహ దోష నివారణార్థం అని మీరు రెండోసారి కూడా మునుగుతారు. మూడోసారి కూడా మునుగుతారు. అప్పుడు తల మీద ఉన్నది, భుజాల మీద ఉన్నాయి. ఆ ఆకు, బెల్లపు ముక్క, అలాగే రేగిపండు కొట్టుకెళ్ళిపోతుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత మీరు చేయవలసిన పని, నేను చెప్పిన శ్లోకాన్ని 11 సార్లు జపం చేయండి. ఓకేనా? రాసుకోండి. ఓం అశ్వధ్వజాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో సూర్యం ప్రచోదయాత్. ఇది మీరు రాసుకోండి. ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి ఒక్క శ్వాసలో మీరు చెప్పేటట్టు. ఓం అశ్వధ్వజాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో సూర్యం ప్రచోదయాత్. ఇది ప్రతిరోజు కూడా చదవచ్చు. సూర్య భగవానుడికి మనం దండం పెట్టుకునేటప్పుడు. ఇదేంటి ఒక్క శ్వాసలోనే చదవాలి అని అంటున్నారు. దీనికి ఏమన్నా నియమం ఉందా అని మళ్ళీ డౌట్ వచ్చి మీరు నాకు ప్రశ్నేస్తారు. ఒక్క శ్వాసలో చెప్పమంటానికి కారణం ఏంటంటే మీరు ఆక్సిజన్ పీలుస్తారు. పీల్చి ఆగి ఒక్క శ్వాసలో చెప్తారు. చెప్పినప్పుడు లోపల ఉన్న ఇన్ఫెక్షన్స్ గాని, ఆక్సిజన్ ఎళ్ళడం వలన ఊపిరితిత్తుల్లో ఉండే రోగాలు, రుగ్మతలు దూరం అవుతాయి. మీరు పీల్చే సమయంలో ఏమవుతదంటే, ఆ కిరణాల నుంచి వచ్చిన విటమిన్ మీ యొక్క లంగ్‌లోకి వెళ్లి శుద్ధి చేస్తది. ఇది దాంట్లో ఉన్న అసలు రహస్యం. భగవంతుడి మీద భక్తి, రెండోది ఆ భక్తిలోనే సైంటిఫిక్ అనేది భగవంతుడు పెట్టారు. కాబట్టి మీరిలా చేయండి. ఓకేనా? ఇదయిపోయింది. స్నానం చేసి బయటకొచ్చారు. బట్టలేసుకున్నారు. ఇందాక నేను చెప్పాను చూసారా? కిలోంపావు గోధుమలు అవన్నీ తీసుకొనెళ్ళి ఒక పంతులు గారికి దానం ఇవ్వండి. ఇచ్చిన తర్వాత రూ. 111 తగ్గకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ దక్షిణ ఇచ్చే దాంట్లో పేదవాళ్ళకి మాత్రమే ఇది. రూ. 111. ఇంకా ఉన్న వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లా. ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు. అంత ఇవ్వాల్సిన అవసరం ఏంటి పంతులు గారికి? అనుకోని మనం దానం ఇచ్చాం గదా! అని ఎళ్ళిపోతా ఉంటారు. అలా కాదు. కిలోంపావు మీరు తినే గోధుమలు. మీరు పట్టు శారీ కట్టుకునేటప్పుడు రూ. 10,000 రూ. 25,000 లేపోతే రూ. 5,000 రూ. 2,000 కొన్నప్పుడు జాకెట్ కూడాను మీరు అంతే కాస్ట్ పెట్టి కొంటారు. ఓకేనా? కాబట్టి డబ్బు గల్లోళ్ళు అంతే కాస్ట్ పెట్టి కొనండి. జాకెట్ కూడా. ఇక లేనోళ్ళనుకోండి పర్వాలేదు. ఒక 100, 150, 200 అయినా పెట్టండి. ఎందుకంటే దాన ధర్మాల్లో ఉన్న నీచపు బుద్ధి మనది. భగవంతుడికి మేము ఎన్ని పూజలు చేశాము, ఎన్ని హోమాలు చేశాము, ఎన్ని జపాలు చేసినా కూడా అవ్వలేదంటే అది మన దగ్గరున్న నీచపు బుద్ధి. ఏంది? భగవంతుడికి మీ పనవ్వడం కోసం చేస్తున్నారు గానీ, భగవంతుడి కోసం మీరు భక్తితో చేయట్లా. అది మీరు గమనించాల. మనమేమో పూజకెళ్తున్నామో అని 100 మందికి చెప్తాం. చెప్పాల్సిన అవసరంలా. ఎళ్ళామా, పూజ చేసుకున్నామా, దండం పెట్టుకున్నామా, దానం చేశామా, వచ్చేసామా. ఇది కదా మనకు కావాల్సింది. అంతేనా? సో, చాలా మందికి కోపం రావచ్చు. భగవంతుడు
మీరు దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే మీరు చేయాల్సిన పని, మీరు చేసే పని ఎవరికి చెప్పకూడదు. త్రికరణ శుద్ధిగా ఉండాలి. దానం చేసింది కూడా చెప్పకూడదు. అది దానం అనే పదం ఏంటో ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఎనిమిదో భావం నుంచి వచ్చింది. ఎనిమిదో భావం అంటే సీక్రెట్. మీరు చేసే పని ఎదుటోడికి తెలియకూడదు. తెలిసినా మీ యొక్క దానానికి సంబంధించిన ఫలితం దక్కదు అని నేను రాయలా. పరాశర మహర్షియే రాశారు. నేను రాశాను అనుకుంటున్నారేమో. ఏదో ముస్లిం కాబట్టి ఇలా చెప్పేస్తారని మీరు అనుకుంటే మీ కర్మకి నేనైతే బాధ్యుని కాదు. ముస్లింగా కొద్దు. ముస్లిం చెప్తున్నాడని కాదు. ఇది ధర్మంలో ఉంది. మీరు ధర్మాన్ని పాటించండి అంటున్నాను నేను. పాటించిన తర్వాత మీ ఫలితం ఆటోమేటిక్‌గా వచ్చేసిద్ది. ఓకేనా? కాబట్టి దేహకారకుడు, ఆత్మకారకుడు అయిన రవి యొక్క బలం చేకూర్చడం కోసం మనం ఇది చేయడం వల్ల మంచి ఫలితాలొస్తాయి. కాబట్టి రథసప్తమి రోజున నేను చెప్పిన ప్రక్రియ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీరు బాగుంటే నాకొచ్చే లాభం ఒక్కటే. బాగా గుర్తుపెట్టుకోండి. మీరెవరో నాకేమైనా తెలుసా? తెలీదు. కానీ మీ ఆరోగ్యం కుదిట పడిందనుకోండి, కుదిటి పడవాలనే నేను కోరుకుంటున్నా. కుదిరి పడిపోయిందనుకోండి, ఆహా! ఎంతో చక్కగా చెప్పారు. ముస్లిం అయినా కూడాను మన ధర్మశాస్త్రంలో ఉన్న విషయాన్ని తెలియపరిచారు. ఆయన చల్లగా ఉండాలి భగవంతుడు అని దండం పెట్టుకున్నారనుకోండి, నేను బతికే 120 సంవత్సరాలు ఆ పుణ్యం ఉంటది. నేను పోయిన తర్వాత కూడాను ఆ పుణ్యం ఆ భగవంతుడి సన్నిధిలో వస్తుంది. ఇది మీరందరూ గమనిస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా? థాంక్ యూ. ఇక గత 2, 3 రోజుల నుంచి మనకి అది పెట్టారు. ఏది? పెట్టారు మనకి. ఏది? హ్మ్. కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్ వాళ్ళకి చెప్పలేదు. దయచేసి ఏమనుకోవద్దు. నేను కామెంట్స్ వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి చెప్తాను నేను. ఓకేనా? ఇక 1 డే బిఫోర్ పెట్టారట. సురేష్ కస్బా గారు అడుగుతున్న ప్రశ్న. గురువుగారు మీకు నా ప్రశ్న. ఇప్పుడు ప్రారంభము అయిన హెచ్ఎంపివి వైరస్ ఏ గ్రహం ఆహ్, మరుపు వల్ల జరుగుతుంది? ఏ గ్రహం బాగోలేకపోతే ఏ వైరస్ వస్తుంది? వైరస్ వస్తుంది. చిన్న పిల్లలు చాలా ఎక్కువగా ఉండ అమ్మా సురేష్ కస్బా గారు, ఈ గ్రహాలు అంటే ఒక గ్రహము ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉంటే బలం. అదే మీ శత్రువు ఇంట్లో ఉంటే బలం. అదే సారీ మిత్రుడు అంటే మీరు సొంత ఇంట్లో ఉంటే బలం. మీరు మిత్రుని యొక్క ఇంట్లో ఉంటే మీకు బలం. కానీ మీకు శత్రువు ఇంట్లో ఉంటే బలం తక్కువేగా. గమనించాలి మీరు. అమ్మో! ఎవరొచ్చి ఏం చేస్తారు? ఎలా చేస్తారు? ఏం చేస్తారు? అని భయముంటది. అలాగే మనకున్న దరిద్రంలో గొప్ప దరిద్రం ఏంటంటే, మనం చెప్తే వినరు. ఫస్ట్ ఆఫ్ ఆల్. గతంలో మేము 23/9/2020లోనే కూడా ఈ వైరస్‌ల గురించి చెప్పాం. భారతదేశంలో వైరస్సు వచ్చేది 50% అని. ఎందుకంటే భారతీయుల్లో ఉన్న ఒక గొప్ప బుద్ధేంటంటే, ఆపదొస్తుందంటేనే భగవంతుడి దగ్గరికెళ్తాం. లేతే ఎళ్ళం. డబ్బొస్తదంటేనే భగవంతుడి దగ్గరికెళ్తాం. లేతే ఎళ్ళం. ఓకేనా? అదే సినిమాకి గాని, పెళ్ళికెళ్ళాలంటే మనం కనీసం గంట, గంటన్నర ముందల. ఇంక పెళ్ళంటే పూట ముందలెళ్ళిపోతాం. కానీ భగవంతుడి గుడి దగ్గరికెళ్ళి దండం పెట్టుకు రావాలంటే, ఆ క్యూలో మనం నడవాలా? అంత దూరం ఎళ్ళాలా? రేపెళ్దాం. సో, దీని మూలంగా ఏమవుతుందంటే, వైరస్ యొక్క ప్రభావం 25% అదే 5% ఉంటే, 100% మనమే తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే, మనం కొట్టుకు చావాలి గదా! కొట్టుకోవాలా వద్దా? విడిపోవాలా వద్దా? కాన్సెప్ట్ అర్థం చేసుకొని చెప్తున్నాను. ఇక్కడ భగవంతుని ఆరాధించడమే మన పని. మీరు ఎవరైతే నాకెందుకు చెప్పండి. హిందూ అయితే ఏంటి? ముస్లిం అయితే ఏంటి? క్రిస్టియన్ అయితే మనకొక 3 గ్రంథాలిచ్చారు. ప్రామాణిక గ్రంథాలిచ్చారు. వాటిల్లో
మన వంతు మనం చేయాల్సింది మనం త్రికరణ శుద్ధిగా మనం చేసుకోవాలి. మనం ఏం చేసుకోము. పక్కనోడి గురించి ఆలోచిస్తా ఉంటాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైరస్ గ్రహాలు అనేటప్పటికి దీంట్లో మనకి పరాశర మహర్షి చెప్పింది కూడాను 9 గ్రహాలు చెప్తున్నారు. కానీ దీంట్లో గుళిక, మాంది, యమ అనే గ్రహాలు కూడా ఉన్నాయి. ఈ గ్రహాలు కూడా ఉన్నాయి. కానీ ఈ గ్రహాల్ని మనం ఎక్కువగా పరిగణనలోకి తీసుకోము. ఎందుకు తీసుకోమంటే దాని గురించి అంతగా మనకి చెప్పలేదు. అయితే ఉన్నాయి. అయితే ఏంటంటే ఆ గ్రహాలతో సంబంధం ఏర్పడిన లేక మనకున్న 9 గ్రహాల్లో మన భారతదేశానికి వృషభ లగ్నంలో వృషభ లగ్నంలో మనకి స్వతంత్రం వచ్చింది. అంటే నాకు తెలిసినంత వరకు చెప్తున్నా. వచ్చిన కాడి నుంచి చూసుకొని నేను దాన్ని ప్రామాణికంగా తీసుకొని నేను చెప్పిన ప్రిడిక్షన్స్ అయితే జరుగుతున్నాయి. అది నా గొప్పతనం కాదు. ఆ మహనీయ మహర్షి బృందం మనకి ఈ శాస్త్రాన్ని మనల్ని అందించారు కాబట్టి దాంట్లో ఏదో మిడిమిడి జ్ఞానం ఏదో కొద్దో గొప్పో తెలిసింది మీ అందరికీ పంచుతున్నాను. ఓకేనమ్మా? అయితే ఇక్కడ చూడండి, వృషభ లగ్నానికి గురువు అష్టమాధిపతి, లాభాధిపతి. ఆయన లగ్నంలో కూర్చున్నాడు. ఇక్కడ ఈ వైరస్ గోల ఏంటి అంటే, ఇప్పుడు రాహు ట్రాన్సిట్ చూడండి. రాహు ట్రాన్సిట్ ఇన్ ఉత్తరాభాద్ర నక్షత్రం. రాహు అనేది విష పురుగు లాంటిది. విష పురుగు, విష వాయువు, విష పురుగు ఇలా వస్తూ ఉంటది. సో వీటికి ఈ గుళిక, మాంది లేకపోతే యమ ఈ గ్రహాలతో సంబంధం వచ్చినప్పుడు మాత్రం ఇవి వస్తాయి ఖచ్చితంగా. రావడం వలన ఏంటంటే హెచ్చరిక అంటారు దాన్ని. ఇప్పుడు మనకి నదిలో వాటర్ ఎక్కువ ఫ్లో అయిపోయింది అనుకోండి, ఒక సైరన్ వదులుతారు. హెచ్చరిక. బాబు, నదిలో నీళ్లు వచ్చేస్తున్నాయి కాబట్టి నది లోపల నివసిస్తున్న వాళ్ళు అందరూ పైకి ఎక్కేయండి అని. ఈ హెచ్చరికను మనం వదిలేసాం. భగవంతుడి ఆ హెచ్చరిక చెప్తాడు. చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? వదిలేస్తాం. ఇదేం కాదు మామూలే అని. ఆ తర్వాత వచ్చేసి మొత్తాన్ని చుట్టేసి తీసుకుపోయిందనుకోండి, అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు దాకా తెలియదు. చూడండి, మనకి కరోనా వైరస్ వచ్చింది. ఎంతమంది భగవంతుని బతిమాలు ఉంటారంటారు? చెప్పండి. ఆ భగవంతుడు నీకు నేను అడుక్కునే స్టేజ్ కాడి నుంచి అంబానీ దాకా తీసుకెళ్ళా. నువ్వు ఎవరికైనా సరే ఒక రూపాయి పంచావా? దానం చేశావా? కార్లు ఇచ్చాను, బంగ్లాలు ఇచ్చాను, మంచి భార్యని ఇచ్చాను, మంచి పిల్లల్ని ఇచ్చాను. వీళ్ళందరినీ సక్రమమైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత నీది. నీ కింద పనిచేస్తున్న నీ ఏరియాలో అడుక్కు తినే వాళ్ళకి నువ్వు సహాయం చేయమని డబ్బులు ఇచ్చా. కానీ నువ్వేం చేసావు? ఇనప జేబురు వేసుకుని ఉడుచుకుంటూ వచ్చావు. ఉన్నవాడు, లేనోడు, పేదోడు మొత్తం దగ్గర డబ్బులు దోచుకున్నావు. కాబట్టి నీ టైం అయిపోయింది. పద తీసుకెళ్ళిపోండి, తీసుకురమ్మన్నాడు భగవంతుడు అంటే ఆయన ఎంత బతిమాలతాడు? ఒక్క అవకాశం ఇవ్వండి, మొత్తం కోట్లు కూడా దానం చేసేస్తానంటాడు. మొత్తం కోట్లు దానం చేస్తానంటాడు. నీకు ఇచ్చాం, మేము అవకాశం ఇచ్చాం, చెప్పిచ్చాం. సాహిబ్ గారు చెప్పారు, పంతులు గారు చెప్పారు, పాస్టర్ గారు చెప్పారు, లేదా పెద్ద మనుషులు చెప్పారు. వాళ్ళందరి ద్వారా చెప్పించాం. నువ్వు వినలా, మనం ఏం చేస్తాం అని తీసుకుపోతాడు. సో మనం వైరస్ల గురించి దాని గురించి వైరస్లు అనేటప్పటికంటే రాహుకేతువులు కంపల్సరీ తీసుకోవాలి. తర్వాత మాంది గ్రహం, దాన్ని మనోళ్ళు యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో అంటారు. సో ఈ గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. వాటి యొక్క దృష్టిలు ఉంటాయి, వాటితో యుతులు ఉంటాయి. ఉన్నప్పుడు చాలా ఇబ్బందిదాయకమైన వాతావరణాలు అయితే వస్తాయి. ఎక్కడో చైనాలో ఉంది, మనకెందుకంటే గోల? చెప్పండి. ఆ దాని పేరు చెప్పుకుని మళ్ళీ ఇక్కడ డబ్బులు ఖర్చు. మీరు ఒకటే, నాకు భగవంతుడు ఉన్నాడు, నేను తప్పు చేయట్లేదు, నాకు భగవంతుడు కాపాడతాడు అంతే. ఈ సంకల్పంతో చేసుకుంటే వెళ్తామే ముందల. ఓకేనా? ఈ విషయం మీద నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. ఇలా అంటున్నాను కాదు. నేను ప్రభుత్వ ఉద్యోగిని. ఈ అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చే వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత నాకు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా అడిగేవాళ్ళు, సార్ మీకు ఒక కిట్ ఇచ్చారు కదా, అది వేసుకోండి మీరు అని. నేను ఒకటే అడిగాను,
ఒకటే చెప్పాను, నా భార్య పిల్లలతో నాకు బంధం ఎంత కాలం ఉంటే అంత కాలమే ఉంటాను. దానికంటే ఒక రోజు ఎక్కువ కూడా ఉండను, ఒక క్షణం కూడా తగ్గదు. పోవాలనుకుని ఉంటే దీంతోనే పోతా. లేదనుకోండి 10 మందికి సేవ చేస్తా. 10 మందికి సేవ చేసే దృక్పథం నా దగ్గర ఉంది. కాబట్టి ఉంచితే ఉంచుతా, లేకపోతే లేదు. ఆయనకి తెలీదా? 10 మందికి పనికొచ్చేవాడు ఉంటాడా, తీసేయాలా అనేది తెలీదా? కాబట్టి వాళ్ళు బతిమాలినా కూడా నేను ఒప్పుకోలేదు. లేదమ్మా, నేనైతే అంటే మా మూలంగా మీకేమన్నా సోకుద్దేమోనని. వాళ్ళ మూలంగా సోకడం ఏంటి? భగవంతుడు తలుచుకుంటే ఇంట్లో కూర్చోబెట్టి కూడాను సోకేటట్టు చేసేయగలడు. కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ దైవేచ్ఛ, మనం బతుకుతున్నది భగవంతుడిని ప్రాధేయపడండి. అందరూ బాగుండాలని కోరుకోండి. లేకపోతే నా మనుషులే బాగుండాలి, నేనే బాగుండాలి. ఎప్పటికీ వినడు భగవంతుడు. నా అన్నామంటే వినడు. ఎదుటి వ్యక్తి అంటేనే వింటాడు. అదేను నాలుగుతో చెప్తే అసలు వినడు. మనసుతో చెప్తే ఖచ్చితంగా వింటాడు. ఓకేనా? థ్యాంక్ యూ మా. నెక్స్ట్‌కి వచ్చాను. గురువు గారికి నమస్కారం. మరి సురేష్ కస్బా గారే పెట్టారు. నమస్కారం. మీకు నా ప్రశ్న. మాకు తెలిసిన వారు 9/2/2025 మార్నింగ్ 6 గంటలకి పాలు పొంగిస్తారు. ఈ ముహూర్తం ఆరుద్ర నక్షత్రం చేస్తున్నారు. ఈ ముహూర్తం మంచిదా కాదా వివరించండి అన్నారు. సార్, ఎలాగో గృహప్రవేశం చేస్తున్నారు. ఇప్పుడు నిన్న కూడా ఒకళ్ళు అలాగే అడిగారు. అడిగితే దాంట్లో నాకు నచ్చల. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చల. అయితే ఏంటంటే అది మిథున లగ్నం. ఆ లగ్నానికి చతుర్థాధిపతి వ్యయం, చతుర్థ కారకుడు నీచం. అది బాగోలేదు. నాకు నచ్చల. కాబట్టి బాగోలేదమ్మా అని చెప్పేసాను. ఓకేనా? హ్మ్. ఎవరు? ఏంటిది? రెండో నెల మార్నింగ్. రెండో నెల 9వ తారీఖు. రెండో నెల 9వ తారీఖు మార్నింగ్ 6:00కి. ఆరుద్ర నక్షత్రం వచ్చింది. లగ్నం ఏంటి? ఆరుద్ర నక్షత్రం రోజు చేసుకోవాలి. ఓకే. చాలా బాగుంది. హ్మ్. సురేష్ కస్బా గారు, మీరు ఫిబ్రవరి ఫిబ్రవరి 9వ తారీఖు ఉదయం 6 గంటలకి మకర లగ్నం వచ్చింది. ఆరుద్ర నక్షత్రం వచ్చింది. ఇక్కడ ఏం చెప్తుంది? ఇక్కడ ఏం చెప్తుందో అదే చెప్తున్నాను. ఇల్లు అంటే ఏంటి? మనం నివసించ యోగ్యత కలిగిన ఇల్లు. ఇది వెళ్ళిపోయి 6వ భావంలో పడింది. చతుర్థాధిపతి 6లో పడ్డారు. పడితే పడ్డారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే సప్తమాధిపతితో సంబంధం పెట్టుకున్నారు. బాగా గమనించాలి మీరు. 6లో కూర్చుంది. అయితే చతుర్థ భావముపై శని యొక్క దృష్టి. ఇది సెకండ్ హ్యాండ్ ఇల్లా? లేక ఒకళ్ళ పేరు మీద రిజిస్టర్ అయ్యి వాళ్ళు అమ్మేస్తున్నప్పుడు కొన్నాదా? లేకపోతే వాళ్ళ పూర్వీకులు ఇచ్చిన స్థలమా? ఇది మీరు నాకు చెప్పలేదు. సో, ఇక్కడ సాటర్న్ యాస్పెక్ట్ ఆన్ 4th హౌస్ కాబట్టి నేను చెప్పే సింప్టమ్స్‌లో ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఓకేనా? అయితే, అయితే మనం ఇల్లు కట్టుకోవాలన్నా, కొనుక్కోవాలన్నా ఎలాగుండాలంటే, నాకొక ఇద్దరు పిల్లలు. నేను ఇల్లు కొనుక్కుంటున్నాను. ఇద్దరు పిల్లలకి నివాస యోగ్యం కలిగే స్థలమైనా ఉండాలా, ఇల్లైనా ఉండాలా. సో, చిన్న పిల్లలు కాబట్టి ఇల్లు అవసరం లేదు. కాబట్టి 2 స్థలాలు కొనేసి పక్కన వదిలేస్తే, వాళ్ళకి 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు వచ్చేటప్పటికి అది లక్షలై కూర్చుంటది. ఇప్పుడు లక్షల్లో కొంటే, అప్పుడు కోట్లలోకెళ్తది. కాబట్టి ఇక్కడేమైందా అంటే, చతుర్థాధిపతి 6లో పడిపోయారు కాబట్టి కొంత లోన్ తీసుకొని కట్టాలి. నా దగ్గర క్యాష్ ఉంది కదా అని లోన్ కాకుండా మీరు క్యాష్‌తోనే కొన్నారంటే మాత్రం అది ఆ ఇల్లు అమ్మేస్తారు. 90% అమ్మేస్తారు. దాని మీద లోన్ ఉందనుకోండి సరిపోతుంది. ఎందుకని? కారణం ఏంటి? 4th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6th.
ఫోర్త్ అంటే భూమి, ఇల్లు, వాహన కారకుడు ఆరో భావంలో పడ్డాడు. ఆరో భావం అంటే ఏంటి? శత్రువు, రుణము, రోగము, సేవ. రుణపడాలిగా. అప్పు తీసుకుని ముందుకెళ్తే జరుగుతుంది. ఒకటి. రెండోది, గృహప్రవేశం రోజున ఆహారపు వస్తువులు ఉన్నాయి కదా! ఆహార పదార్థాలు కొంచెం వేస్టేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ మంది వచ్చే అవకాశం కనపడట్లేదు అక్కడ. కొంత వేస్టేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే ఎక్కువ ఖర్చయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ సపోజ్ జున్ను పెడదాం అనుకున్నారు. జున్ను దొరకట్లేదు. ఎప్పుడు దొరికే జున్ను రూ. 10 చిన్న డబ్బా. ఆ రోజే, ఆ రోజే రూ. 25 అయిపోద్ది. అంటే రూ. 15 ఎక్సెస్ అయిపోద్ది. అంటే దొరకట్లేదంట. సో, ఇటువంటివి ఉంటాయి. కానీ బాగానే ఉంది. ఇబ్బందేం లేదు. అయితే అక్కడ దగ్గరలో ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో, ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఇక్కడ దక్షిణ పడమరలో మాత్రం మొక్కలేసించండి. మొక్కలు. కొంచెం ఎత్తుగా పెరిగే మొక్కలు వేసి ఉంచితే చాలా మంచిది. అలాగే ఇక్కడ ఇంకేం చెప్తుందంటే ఉత్తరము వైపు కూడాను చాలా బాగుంది. ఉత్తర వాయువ్యంలో మీరు బాత్రూమ్ కట్టుకోవచ్చు అని అంటున్నాయి. ఉత్తర వాయువ్యంలో బాత్రూమ్ కట్టుకోవచ్చు. లేదా సెప్టిక్ ట్యాంక్‌ని అక్కడ పెట్టుకోవచ్చు అంటుంది. ఆ ముహూర్తానికి చేస్తే. ఓకేనా? 9వ స్థానంలో కేతువు. ఈ కేతువు కూడా ఏం చెప్తుంది అంటే దక్షిణం వైపు నుంచి పైప్ లైనింగ్ తీసుకొని ఉత్తర వాయువ్యంలోకి వైపుకి తీసుకెళ్ళండి. ఉత్తరం వైపుకి తీసుకెళ్ళండి. ఉత్తర వాయువ్యంలో మీరు బాత్రూమ్ కట్టున్నారనుకోండి. ఉత్తరంలో సెప్టిక్ ట్యాంక్ ఏస్తారు. కాబట్టి అక్కడి నుంచి పైప్ లైనింగ్ వెళ్ళడానికి స్థలం ఉండాల. ఒక అడుగున్నర అలాగుండాలి. బాగానే ఉంది. ఇబ్బందేం లేదు. కాబట్టి తగు జాగ్రత్త తీసుకోండి. కొంచెం ఖర్చయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దాన్ని ఒకసారి అందరితో డిస్కస్ చేసి ముందుకు సాగండి. ఓకేనా? థాంక్ యూ అండి. నెక్స్ట్ క్వెషన్. హ్మ్. ఇక్కడ చూడండి. 25 అంటే మళ్ళీ సురేష్ కస్బా గారే అడుగుతున్నారు. గురువుగారు మీకు నా ప్రశ్న మీరు మాకు చెప్పిన 2025 అనగా అంగారక సంవత్సరం. మీరు 27, 18 వీరికి అనేక కష్టాలు వస్తాయి అని మీరు చెప్పారు. నా పుట్టిన తేదీ 27. సురేష్ కస్బా గారు ఇబ్బందులొస్తాయి అన్నాను. ఒక్క నిమిషం. ఇబ్బందులొస్తాయన్నాను. కానీ దాని మూలంగా ఖచ్చితంగా వస్తాయి. రాడానికి కారణం ఏంటంటే కుజుడు ఒప్పుకోడండి. మీకు కుజుడు ఒప్పుకోడు. ఏం ఒప్పుకోడంటే మీరు తొందరపాటు, వాహనాల మీద, ఎత్తుట ప్రాంతాల మీద, ఇట్లాంటి చోట్ల నుంచి మీకు ఇబ్బందిదాయకమైన వాతావరణాలొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించండి.